హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 5, ఆప్షన్ బి ఏప్రిల్ 6, ఆప్షన్ సి ఏప్రిల్ 7, ఆప్షన్ డి ఏప్రిల్ 9. సరైన సమాధానం ఆప్షన్ సి ఏప్రిల్ 7. మానవ ఆరోగ్య ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. 1948లో ఇదే రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఏటా ఏదో ఒక ఆరోగ్య సమస్యపై అవగాహన కల్పిస్తూ 76 సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది. మొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ, ఆప్షన్ బి గౌతమ్ అదానీ, ఆప్షన్ సి దిలీప్ సంఘవి, ఆప్షన్ డి శివ నాడర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ టాప్ 9లో ఉన్నారు. $116 బిలియన్ సంపాదన కలిగిన ముఖేష్ $100 బిలియన్ క్లబ్లో చేరిన తొలి ఏషియన్ గా నిలిచారు. రెండో ప్రశ్న, భారత్లో తయారు చేసిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి? ఆప్షన్ ఏ మౌనిక, ఆప్షన్ బి దేవిక, ఆప్షన్ సి షాన్, ఆప్షన్ డి మితాలి. సరైన సమాధానం ఆప్షన్ బి దేవిక. భారత్ కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారు. నిర్దేశించిన లక్ష్యాల కోసం సొంతంగా కోడ్ రాయగల దేవికను ప్రపంచంలోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కు పోటీగా ఆవిష్కరించారు. మూడో ప్రశ్న, జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య పరంగా భారత్లోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. భౌగోళిక సూచిక జిఐ పొందిన ఉత్పత్తుల సంఖ్య పరంగా ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవలే 15 కొత్త ఉత్పత్తులను జోడించడంతో మొత్తం 69 జిఐ ట్యాగ్లతో తమిళనాడు అధిగమించింది. ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం వల్ల స్థానిక కళాకారులు, చేతి వృత్తిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నాలుగో ప్రశ్న, ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మోకాస్, ఆప్షన్ బి మోటాన్, ఆప్షన్ సి అల్కసి, ఆప్షన్ డి జువాన్. సరైన సమాధానం ఆప్షన్ డి జువాన్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా పేరొందిన జువాన్ మరణించారు. వెనిజులాకు చెందిన జువాన్ 1909 మే 27న జన్మించాడు. 11 మందికి తండ్రి అయిన జువాన్ కు 2022 నాటికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనుమలు ఉన్నారు. ఐదో ప్రశ్న, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1895, ఆప్షన్ బి 1899, ఆప్షన్ సి 1901, ఆప్షన్ డి 1912. సరైన సమాధానం 1899. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని 1899 ఏప్రిల్ 1న స్థాపించారు. అబ్జర్వేటరీ ఇటీవల 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో మాజీ చైర్మన్, ఐఐఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ ఏఎస్ కిరణ్ కుమార్ కేఎస్ఓ 125 లోగోను ఆవిష్కరించారు. ఆరో ప్రశ్న, కార్గో పరిమాణ పరంగా భారతదేశపు అతిపెద్ద ఓడరేవు ఏది? ఆప్షన్ ఏ దీన్ దయాల్ పోర్ట్, ఆప్షన్ బి కాండ్లా పోర్ట్, ఆప్షన్ సి పారాదీప పోర్ట్, ఆప్షన్ డి మంగళూరు పోర్ట్. సరైన సమాధానం ఆప్షన్ సి పారాదీప పోర్ట్. ఒడిశా ప్రభుత్వ యాజమాన్యంలోని పారాదీప పోర్ట్ FY24లో 145.38 మిలియన్ టన్నుల కార్గో త్రూపుట్తో భారత్లోని అతిపెద్ద ప్రధాన ఓడరేవుగా అవతరించింది. ఇది FY23 త్రూపుట్ 135.362 మిలియన్ టన్నులతో పోలిస్తే 7% ఎక్కువ. ఏడో ప్రశ్న, అబ్దెల్ ఫతా ఆల్ సిసి ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ ఈజిప్ట్, ఆప్షన్ బి ఖతార్, ఆప్షన్ సి బహ్రెయిన్, ఆప్షన్ డి మలేషియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈజిప్ట్. ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతా ఆల్ సిసి ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ సిసి 88.6% ఓట్లతో విజయం సాధించారు. 2030 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎనిమిదో ప్రశ్న, కొంకన్ రైల్వే నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కళ్యాణ్ దిలీప్, ఆప్షన్ బి వినయ్ చంద్ర, ఆప్షన్ సి సంతోష్ కుమార్ జా, ఆప్షన్ డి భూపేష్ యాదవ్. సరైన సమాధానం ఆప్షన్ సి సంతోష్ కుమార్ జా.
కొంకన్ రైల్వే నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంతోష్ కుమార్ జా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ కి చెందిన IRTS అధికారి సంతోష్ ఏప్రిల్ 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. 9వ ప్రశ్న. నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. 56వ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల మహిళల టైటిల్స్ ను మహారాష్ట్ర గెలుచుకుంది. టైటిల్ గెలిచిన జట్లకు 3 లక్షల నగదు ట్రోఫీని అందజేశారు. ఈ పోటీలను ఢిల్లీలోని కర్నల్ సింగ్ స్టేడియం, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. 10వ ప్రశ్న. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి షారుఖ్ ఖాన్, ఆప్షన్ సి ఆయుష్మాన్ ఖురానా, ఆప్షన్ డి ఆలీ ఫజల్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.